గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా మాట విని నువ్వు వరుదిని వేషం ఇవే వేస్తానే. ప్రవరక్షుడు ఎవరేస్తారు? ఇదిగో కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇతని చూడు, వీడా నోసుల సొద్దు. పోనీ ఇతను, వీడు సెన్సుల సొద్దు. పోనీ ఇతను, అబ్బా వీడు బ్రెయిన్ సొద్దే. చెందుకే దాన్ని అలా ఉడికిస్తారు. అసలు ఫోటో చూపించండి. నా మాట నీ గడ్డం పుచ్చుకుని బతిమాలతాను. నా మాట నన్ను విసిగించుకో. భార్గవ్ ప్లీజ్ నా మాట రా. నేను విన్నా. ఏమిటా మాడవాసన? మాడిపోయిందా? లేదులే, ఇందా కూరగాయలు. నా తల్లే, బంధుత్వం లేకపోయినా కన్న కూతుర్లా ఎంత అభిమానం చూపిస్తున్నావే. నీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నారా? నా కోసం వేరే వేషం. ఏ కాలేజీలో నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను, ఆ కాలేజీలో నిరుద్యోగిగా అడుగు పెట్టకూడదు అనేది నా ప్రిన్సిపల్ రా. నేను వెయ్యను. నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను రా. నా పరువు పోతుందిరా. నా కోసం వేషం అయ్యరా. నువ్వెప్పుడొచ్చావు? మీరన్నే గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నప్పుడు నేను గుమ్మం దగ్గర ఉన్నాను. చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నప్పుడు ఇక్కడున్నాను. నా ఏకైక భార్య కదా, అలా చూస్తూ నుంచోపోతే నా పొజిషన్ తీసుకోవచ్చు కదా. అదేం అవసరం లేదు. అసలు అన్నయ్యని అడగాల్సిన పద్ధతులు అడిగితే ఎందుకు ఒప్పుకోడు? అడగాల్సిన పద్ధతి ఉంటుందా? వరోతిని వేషం ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా? ఎవరు వేస్తున్నారు? లత. లత అయితే ఒప్పుకుంటావా? చచ్చా, లత అయితే ఏంటి, పీత అయితే ఏంటి? ప్రిన్సిపల్సే కరెక్టరా. కానీ టికెట్లనే అమ్మేశాను దేవుడు. టికెట్లనే అమ్మేశావా? ఎందుకు? ఆటో మీద అప్పు తీర్చుకోవడానికి కాదురా. ఆ డ్రామా మీద వచ్చే డబ్బుని వికలాంగుల సహాయంతో డొనేట్ చేస్తున్నాం. రై ఓసారి ఇంకో. చచ్చా బాగోదు, మావిడుంది. నేను లోపలికి వెళ్తాను. రై ఇంకొక పైన నేను తనాల్సిందే. ఇంత మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ తెలుసుంటే ముందే ఒప్పేసుకునేవాడిని కదరా. అంత గ్యాస్ ఇదంతా లత కోసమే. లతవరే ఆ అబ్బాయికి తెలివితేటలే కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందన్నమాట. భార్గవ్ మీకు తెలుసా డాడీ? మొన్న ఇంటర్వ్యూకి వచ్చాడమ్మా, అదరగొట్టేశాడనుకో. మెరిట్ కి ఉద్యోగం ఇవ్వాలంటే నిజంగా అతనికే ఇవ్వాలి. ఇవ్వాలి అంటున్నావు, ఇవ్వడం లేదా? ఆ మినిస్టర్ గోడ పెడుతున్నాడు. నీతో ఫోన్ చేయడం నాదే బుద్ధి. బాబాయ్ ఉండు బాబాయ్, నీ అలకపోవాలంటే డాడీ చేత ఆ మినిస్టర్ కి ఫోన్ చేయించి నువ్వు రికమెండ్ చేసిన కుర్రాడికి నేను ఉద్యోగం ఇవ్వట్లేదు అని చెప్పించాలి, అంతే కదా? అప్పుడు కదా ఈ ప్రతాపరావు అన్నను గౌరవించేది. మా డాడీని అంత తక్కువగా అంచనా వేయకు బాబాయ్. ధైర్య సాహసాల్లో ఆయన గెలవగలిగిన వారు ఎవరూ లేరు. అవసరమైతే ఎటువంటి పెద్దవాడినైనా ఎదిరించగలరు. తలుచుకుంటే ఇప్పుడే ఆ మినిస్టర్ కి ఫోన్ చేయగలరు. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత, నేను నువ్వు రికమెండ్ చేసిన వాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు పో అని చెప్పగలరు. హలో, నేను భానోజీరావు మాట్లాడుతున్నాను. నీకు నువ్వేలా అక్షయ, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటి, మా క్యాండిడేట్ ఉద్యోగం ఇచ్చినట్టేనా? ఐఎమ్ సారీ సార్, ఇవ్వడం లేదు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నాను. అవునండి, ఏ అర్హత అయిన ఒక చవటకి ఉద్యోగం ఇచ్చి నేను చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి మచ్చ తెచ్చుకోలేను. ఏంటి మంచి థ్రిల్లింగ్ న్యూసా? నాకు కాదయా, నీకే. మీ వాడికి ఉద్యోగం ఇవ్వనన్నాడు ఆ ఇంజనీర్. అయ్య బాబోయ్, గొప్ప థ్రిల్ చేశాడండి. మీ మాట నమ్మి 5 లక్షలు స్విస్ బ్యాంక్ లో జమ చేశారండి బాబు. అబ్బా, మరో విషయంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అవయ్యా. కానీ ఇంజనీర్ ఉన్నట్టు మాటలా మార్చాడయ్యా. అదేనండి, ఆడి చేత మనం పని చేయించుకోవాలంటే ఆ కళ్ళు దశగాని పురమాయించాలి. నీ అమ్మ కడుపు బంగారంగాను. నువ్వు ఎక్కడ చచ్చావంటరా? నీ కోసం ఎత్తుక్కోలేక నేను చచ్చాను. ఏంటి గీత బుద్ధుడు అయిపోయావనుకున్నావా? మామిడి చెట్టుకెళ్ళి కూకున్నావు. ఒక నాయాల్ని మర్డర్ చెయ్యాలా, అడిటే పోయి వెళ్తాడంట. అందుకే ఇక్కడ బీటేసా. అట్టగా రాజశేఖరం గారు కూడా నీకు చిన్న పని చెప్పారా? అది చేయగల సమర్థుడివి నువ్వేనంట. చెప్పు. చెయ్యా కాల మడ్ర. అంత పెద్ద పని కాదులేవో. మరి ఇంజనీర్ భానోజీరావు గారు లేరు? ఆయనతో ఈ ఫైల్ మీద ఒక సన్న సంతకం పొడిపించు. ఇలాంటి చిన్న పనులకు వెళ్తే ఈ కళ్ళు దాసు ప్రెస్టేజ్ అయిపోద్ది. అరే బచ్చా, వచ్చా నువ్వు వెళ్ళి ఆ ఫైల్ మీద సంతకం పెట్టించురారా. నేను మడ్ర పనిలో ఉంటా. అట్టాగే నాయనా. జం జమా సత్యం చనాకే. ఏమైంది ఇంటర్వ్యూ? కొండకి పోయింది. రికమెండేషన్లు రాజ్యం చేస్తున్నంత కాలం నా పోటీ వాళ్ళు ఇలా రోడ్లు సర్వే చేయాల్సిందే. ఆ చీఫ్ ఇంజనీర్ కనిపిస్తే కాలర్ పట్టుకోవాలనుంది. నాకు చీఫ్ ఇంజనీర్ గారి అడ్రస్ తెలుసు. నిజంగా కాలర్ పట్టుకుంటావా? చూపించు, చెప్తాను. ఏమిటి దౌర్జన్యం? ఈ కాగితాల మీద సంతకం పెట్టు. ఏమిటిది? సదానందం గారి బామ్మది రామచంద్రరావుకు ఉద్యోగం ఇచ్చే ఆర్డర్ కాగితాలు సంతకం పెట్టు. నేను పెట్టను.
ఇప్పుడు పెడతావా సంతకం? నా ప్రాణం పోయినా సరే పెట్టవు. పెట్టవా? నేను చేద్దాం అనుకున్న పని వేరే ఎవరు చేసేస్తున్నారు. పదం ఆయనే మా డాడీ. ఆశ్చర్యపడకుండా వెళ్ళి మా డాడీని కాపాడు. వెళ్ళు. హలో, పోలీస్ స్టేషన్. థ్యాంక్ గాడ్. తమ్ముడు, సమయానికి భార్గవ్ వచ్చి ఆదుకున్నాడు గాని లేకపోతే ఆ దుర్మార్గులు బలవంతంగా నా చేత అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేవారు. మిస్టర్ భార్గవ, మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది. మీ కుటుంబం కాదు, మీ డిపార్ట్మెంట్. వస్తా లత. ఇంజనీర్ ఆఫీస్ లో వాక్యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట? అమ్మా, పక్కనే ఉన్నాన్రా. అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా? సినిమాలో విలన్లు ఫైట్ చేస్తారు చూడు, ఒక్క దెబ్బ తగలదు. నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాళిగా ఉంది. కాపురం పెట్టు. పెడతా. అమ్మా, పిలిచావా బాబు? లేదు లేదు, ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు, అది బెటర్. హలో. అరే నువ్వా? లుంగి చొక్కా. అదేమిటండి, అభినందించడానికి వస్తే అలా పారిపోతారేమిటి? అర్ధనగరంగా ఉన్నారు కదా, అది కూడా మీరు లాగేస్తారేమో అని సిగ్గుపడ్డారు పాపం. ఇలా రండి. ముందుది పట్టుకోండి. ఏది పట్టుకోను? దండ? ఈ కవర్ పట్టుకోండి. చప్పట్లు కొట్టండి అందరూ. డబ్బులు ఉండే రాజకీయ నాయకులకే చప్పట్లు కొట్టడం లేదు జనం, మేము ఊరికి కొడతామేంటి? మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను. చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్. శంకరం గారు, చిన్న పనుంది, ఆయన వదిలిపెట్టారా? సారీ, మీరు కూడా వాటేసుకోవాలి కదా. చిచి, అదేం కాదు. ఈ దండ వేయడం కోసం. అదేమిటమ్మాయి మా వాడి మెళ్ళలో దండేసా? ఉద్యోగం వచ్చింది కదండి. ఉద్యోగం వస్తే షేక్ అండి ఇవ్వాలి, పెళ్ళవుతే దండ వేయాలి. నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే? అసలు నువ్వెవరు? నీకు అర్థం పోగుడు. ఓహో, ఆడపడుచా? అయితే వదిలేసాను పో. ఒరే భార్గవ, ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా. ఏం చెప్పంటావో చెప్పు, కన్న తల్లి ఆజ్ఞ శిరసా వహిస్తా. అంత పెద్ద శిక్ష ఏం వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి 3 ముళ్ళు వేసాయి. నమస్కారం అండి బాబు. అయ్యి బాబోయ్, ఏంటండి ఈశారంగా ఉన్నారు? ఈసారి పడబోకండి, జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా. విచారం దానికి కదయ్యా, విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు. మరి ఇంకేటి, తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి? ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకు లాగేట. అబ్బా, గొప్ప థ్రిల్ ఇచ్చాడు. ఏడిచావు కానీ విడిపించుకుందాం పద. నీ పేరు? మినిస్టర్ గారి తమ్ముడు. ఐ వాంట్ యువర్ నేమ్. నీ పేరేంటి? చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడని. నీకు అసలు పేరు లేదా? ఉంది, కానీ ఎవడో పిలవటల్లా. అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తా ఉన్నారు, అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం. అలాగా? ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్? ఏడగాదిలే, ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఎయిర్ హోస్టెస్ చేయి ఎందుకు పట్టుకున్నావు? చెబితే బాగుండదండి. చెప్పు, ఎందుకు పట్టుకున్నావు? మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. ఆ? నా మనస్సు అనే బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. పిచ్చి పిచ్చిగా వాగావంటే జైల్లో పెట్టిస్తా. అన్నయ్య గారు వచ్చారండి. అన్ను ఈడు నన్ను కన్నులో పెట్టిస్తాడు. అనవసరంగా కంగారు పడిపోయి థ్రిల్ అయిపోకనే. బాబు, సరుకున్న మినిస్టర్ గారండి. హలో, గ్లాడ్ టు మీట్ యు. చూడండి, వాడు నా తమ్ముడు. ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురిలో నా పరుగు పోతుంది. మీరు లేరండి. వెళ్ళండి.
ఏండి ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా? చెప్పండి. మీరు ఎయిర్ హోస్టెస్ చేయబట్టుకోవడం బాగాలేదండి. నీ కూతురు చేయాలి బాబు మీ నోడు పెడితే సెంట్రల్ లెవెల్లో కంపేర్ అండి. చెప్పాను కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువ అని. రారా పోదాం. వస్తానండి హీరో వచ్చేస్తే పళ్ళు నిలబడతాను. దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను. సంతోషించు పదా. అది సరిగా చిన్నబాబు, నాకు తెలవక అడుగుతా, మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా, తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయిందేటి? అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది. అయ్యి బాబాయ్, ఆ ఎయిడ్స్ రోగం తీసుకురాలేదు కదా? ఎయిడ్స్ అదేందయ్యా ప్రాణం చేసద్దా? నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు. నోరు మూసుకుంటాను. ఏంద్రత సిర్రుబుర్లాడుతూ ఉన్నాడు. ఏం లేదండి, ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడెట్లా పెట్టకపోతే పిన్నుబాయ అన్ను. ఆ సంతకం అంత అవసరమా? అవునరా, నువ్వు జీ పాపు. ఈ తూములు చూసావా? చూసా. జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ₹1,00,00,000 ఖర్చుతో వీటిని ఇక్కడ కొని పడేశాను. పడేస్తే పడి ఉంటాయి కదా, దానికి ఏడుపు దేనికే? ఇప్పుడు ఆ ఉద్యోగంలో గనక మనం రాకపోతే ఈ తూముల తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు. సంతకం చేయకపోతే మనం ₹1,00,00,000 మునిగిపోతాం రా. అట్టగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా? అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు. ఎవరు తాలూకు మనుషులు? ఆ మనుషులే. ఎవరు మీరు? మినిస్టర్ గారి తమ్ముణ్ణి. ఏ మినిస్టర్ గారి తమ్ముడు? ఏడగాదులే, ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు. ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు, మీకు పేరు లేదా? నా పేరుతో మీకెందుకండి? మీ పేరు తెలుసుకునే వచ్చాగా. ప్రతాపరావు అని. తెలుసుకుని ఏం చేస్తావు? కళ్ళు కుండలో కలుపుకొని తాగేస్తా. ఇడియట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఇట్లా కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళని చాలా మందిని చూశాను నేను. డబ్బుతో కొట్టానంటే దెబ్బగా దిగొస్తావు. దాసరే. డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు, మేడలు కట్టొచ్చు, ఫ్యాక్టరీలు నిర్మించొచ్చు. కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు. పుట్టకపోవచ్చు, కానీ మీకు పుట్టగతులుండవు. పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చేవలకి ఎలా అందించాలో బాగా తెలిసిన నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు. గొడవద్దు. అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్లో తెలుద్దాం వీడి సంగతి. రండి. అంతే. రాఘవ, రాజా, రత్తయ్య, రంగయ్య అనే ఈ నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని, అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది. కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ 189 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బేబీ లత, బేబీ లత, అబ్బబ్బా. లత. ఎవరో ఒకళ్ళు చెప్పండి ముందు. నేను చెప్తున్నాను వినమ్మా. ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది. ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్. అమ్మా లత, అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు. నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను. మొత్తానికి నీ పోలీసు బుద్ధి పనిచ్చావు గారు. ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కాడ ఏం చేస్తుందా? ఏం చేస్తున్నా? ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే కాస్త పౌరుషమైన వస్తుంది. అసలు నా తమ్ముడిని చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు. నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ. ఏమైనా సరే అమ్మాయిని ఐఏఎస్ చదివిస్తాను. ఏమైనా సరే ఐపీఎస్ కి పంపిస్తాను. అమ్మా! అయ్యో! అయ్యో! ఏంటమ్మా? ఏమైంది? నొప్పి, కడుపులో నొప్పి. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదమ్మా? నేను పడిపోయాను, నాన్న. నొప్పి. అన్నయ్య, అయ్యో! లతని అలా చూడలేను, నాకేమిటో భయంగా ఉంది. ఇప్పుడే నేను పిగువాడిని అన్నావు. అబ్బా, దెప్పి పడవడాలి తర్వాత. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్. ఆల్ రైట్. సరే డాక్టర్, వాట్ ఈస్ రాంగ్ విత్ హర్? కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. బహుశా అలాంటిదేదో అయి ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఏమిటో నేను అల్లాడిపోయావు. మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళచ్చా? ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి. ఒక 2 days ఇక్కడే ఉండనివ్వండి. ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం. అలాగే, సాయంకాలం వస్తా. ఓకే. రా తమ్ముడు. లత, ఏం జరిగింది లత? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అదే ట్రబుల్ ఏమిటా అని. ఐ సే డోంట్ డిస్టర్బ్. ఎంత గాఢమైన పక్కన అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం. నాటకమా? అవును. మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి, మా బాబాయ్ ఏమో ఐపీఎస్ కోచింగ్ కి నన్ను పంపాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. నేను వదలని రోజులు ఉండలేను కదా, అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అమ్మా జానవే, నెల్లూరు జాయిన్. టైం అయిపోతుంది, పద వెళ్దాం పార్కి. మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు. తల్లి, నీ పెట్టులోంచి ఒక చీర తీసిన మహానుభావుడు అది కట్టుకుని పడుకుంటాను. మరి మీరు నువ్వేం చెప్పదు, మేమేం చెయ్యాలి? నీకే బాగా తెలుసు. వెళ్ళండి వెళ్ళండి.
Thank you. Bye-bye. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.